ఆదిలాబాద్ లో కాంగ్రెస్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ నిర్వహణకు కృషి చేస్తున్నారు. ఈ సభా వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ప్రచారానికి మద్దతుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు ఆదిలాబాద్కు రానున్నారు. ఇక్కడే భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ చురుగ్గా సాగుతున్నాయి. మరి ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వాటిని తెలుసుకుందాం. చెప్పండి, దాదాపుగా సభ ఏర్పాట్లు రేపైతే సభ ఉన్నది. ఎన్ని గంటలకు టీపీసీసీ చీఫ్ రాబోతున్నారు? సభ ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయ్యాయి? ఇంకా ఏమి మిగిలి ఉన్నాయి? రేపు రేవంత్ రెడ్డి గారి బర్త్డే, అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారి నామినేషన్ కూడా రేపే ఉంది. భారీ ర్యాలీతో నామినేషన్ ఫైల్ చేయడం, మళ్ళీ అదే ర్యాలీతో ఇక్కడికి వచ్చి సభాస్థలికి చేరుకున్న తర్వాత దాదాపు 1:1:30 వరకు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి రేపు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కనుక ఊట్నూరు అండ్ ఆదిలాబాద్. మరి మనకు 1:30 వరకు ఇక్కడికి 1:30 ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నది. మరి మొన్న జరిగినటువంటి మరి సభ కంటే కూడా రెండింతలు ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రచారం మొదలు పెట్టడమనే ఆదిలాబాద్ తోటి మొదలు పెడతా ఉన్నాడు. మళ్ళీ ఆయన బర్త్డే కూడా కనుక దాన్ని 100% సక్సెస్ చేయాలి. మరి దాంతో కంది శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పుంజుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంటే సభ ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయినాయి? ఎప్పటి వరకు మొత్తం సభ సిద్ధంగా ఉండే అవకాశం ఉంది? ఏర్పాట్లు దాదాపు ఒక 30-40% పూర్తి అయ్యాయి. దాంట్లో ఇంకా కొంత పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు మార్నింగ్ 10 గంటల లోపు మొత్తం సభ అంటే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 11 గంటల నుంచి జనాలు రావడం అనేది జరుగుతుంది. అంటే దాదాపుగా ఎంతమంది సభకు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా భావిస్తున్నారు? టార్గెట్ 15,000 పెట్టుకున్నాం. ఇందులో 15,000 చేరేసేస్తున్నాం. ఒక 1,000-2,000 బయట ఉన్నప్పటికీ కూడా ఒక 17,000-18,000 అనుకుంటా ఉన్నాం. దీంట్లో మాత్రం 10,000-12,000 జనం కొంత కూర్చోవడమే 10,000 చేసేస్తూ ఉన్నాం. దాంట్లో 2-3 పక్కకు నిలబడతారు కనుక ఒక 13,000 జనంకు సంబంధించిన గ్రౌండ్ ఉంది ఇది. అలాగే రేపు సభతో పాటు రేవంత్ రెడ్డి బర్త్డే కూడా అని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి బర్త్డేకు ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేస్తారు? అంటే ఒక కేక్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆయన బర్త్డే సందర్భంగా. తర్వాత ఆయనను గుసాటిలతో రిసీవ్ చేసుకున్నాలనే దాంట్లో కొద్దిగా మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అంటే వచ్చే అవకాశాలనే కనుక ఆ సభాస్థలికి అంటే నామినేషన్ ఫైల్ చేసే దగ్గరనే మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. డైరెక్ట్ ఆయన సభకు వచ్చి అడ్రస్ చేసి వెళ్ళిపోతాడు. అలాగే ఇప్పుడు అంటే ఇక్కడ నుంచే సమరభేరి మోగించబోతున్నట్టుగా అంటే ఆదిలాబాద్ నుంచే ఆయన రేవంత్ రెడ్డి సమరభేరి మోగించబోతున్నట్టు చెప్తున్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఒక ఊపొచ్చే అవకాశం ఉందంటారు. అంటే ఆయన చేయించినటువంటి సర్వే ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచే సీట్ ఇదే అని చెప్పి ఆయనకు ఒకటి అంచనా ఉంది. అందుకని చెప్పి అదొక సెంటిమెంటా మరి ఏమో తెలియదు, కానీ ఆదిలాబాద్ నుంచే ప్రచారం ప్రారంభించాలి, నా బర్త్డే రోజు నేను నీ దగ్గరనే ప్రారంభిస్తా అని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి గారికి వారు చెప్పడం, మరి ఆ స్థాయిలోనే మరి ఏర్పాట్లు అనేవి ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి మేము ఏర్పాట్లు మరి సీనియర్ నాయకులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ దిగంబరరావు పాటిల్ గారు, సయీద్ ఖాన్ గారు, అందరూ పెద్దలందరూ వారి సలహాలతోటి సూచనలతోటి సభాస్థలి ఏర్పాట్లను చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే వారికి ఉన్న అనుభవం ప్రకారం వారి సలహాలు తీసుకుంటూ మరి అందరం కలిసి సమిష్టిగా ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క గ్రామ స్థాయి కార్యకర్త నుండి, వార్డు స్థాయి కార్యకర్త నుండి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు అందరం కష్టపడి ఒకటే ఒక ఏకైక లక్ష్యం, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కనివిని ఎరగని రీతిలో ఉమ్మడి జిల్లాలో మరి కంది శ్రీనివాసరెడ్డి గారిని ఒక 50,000 మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి అందరం కష్టపడతాం. అందరం కష్టపడి నవంబర్ 30 వరకు నిద్ర లేకుండా కూడా కష్టపడి కంది శ్రీనివాసరెడ్డి విజయమే మా అందరి విజయంగా భావిస్తూ ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి శాఖతో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి జోష్ ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారి పిసిసి ప్రెసిడెంట్ ఏ రోజైతే పగ్గాలు తీసుకున్నారో అప్పటి నుంచి తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ వేవ్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది.
ఆనాటి నుంచి ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ రోజు రోజు ఇంప్రూవ్ అవ్వకుండా పోతున్నది. ఈరోజు ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యి ఈరోజు ఏదైతే తెలంగాణలో 119 స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాత్రి పగలు మన రేవంత్ రెడ్డి గారు కృషి చేసి ఈనాడు మన తెలంగాణలో కాంగ్రెస్ బలవత్తం చేతుకు కారణంగా గవర్నర్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈనాడు ఆదిలాబాద్ నుంచి కూడా గెలుపు లక్ష్యంగా ఆదిలాబాద్ సీట్ని ఫస్ట్ సీటుగా తీసుకొని ఈరోజు గెలుపు బాటంగా ఫస్ట్ మీటింగ్ పెట్టేసి అతి ఎక్కువ పబ్లిక్ని గ్యాదర్ చేసి 30,000 పబ్లిక్ కానీ 50,000 పబ్లిక్ని తీసుకొచ్చి ఇలా సక్సెస్ఫుల్ చేయాలనేది ఒక లక్ష్యంతో కంది శ్రీనివాసరెడ్డి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి దీనికి భారీ ఏర్పాట్లు చేసి వచ్చిన జనంకు తెలియజేసేది ఏముందంటే మనదైతే 5-6 అయితే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ కూడా బలంగా ఊరూరికి విలేజ్ పోయే విధంగా కార్యకర్తలకు చెప్పి వచ్చిన కార్యకర్తలతో పార్టీని అతి మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి ఈ దుర్నిర్ణయంతో కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేద్దామనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టోటల్ ఆదిలాబాద్ కార్యకర్తలందరూ రాత్రి పగలు పనిచేసి ముందుకెళ్తున్నారు. మీరు చెప్పండి, ఆదివాసీల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉండబోతుంది? ఇగో ఇందిరమ్మ గాంధీ ముందటి కాలంలో ఫస్ట్ ఆదివాసులకు ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు. అయితే ఆదివాసులు ఇప్పుడు ఏమంటున్నారంటే మాట ఇస్తే మాట తప్పని కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము కాంగ్రెస్ పార్టీ గెలిపిద్దాము, ఖచ్చితంగా మనకు రాబోయే రోజులలో మనకు ఇండ్లు వస్తాయి, అన్నీ వస్తాయి, మన భవిష్యత్తు మంచిగా అవుతుంది. ఈ బీఆర్ఎస్ పాలన మనకు ఉద్యోగాలు రావు, ఏం రావు. ఇప్పుడు చాలామంది చదువుకొని మొత్తము చేన్లలో పనిచేస్తున్నారు. వీళ్ళు ఏమంటే మాటలు చెప్తున్నారని మా ఊళ్ళు ఫిక్స్ అయింది. ఆదివాసి వాళ్ళు కాంగ్రెస్ అంటేనే ఆదివాసి, ఆదివాసి అంటేనే కాంగ్రెస్. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా కరెక్ట్ చెప్తున్నా, నేను చెప్పుడు కాదు. ఏ లేడీస్కు అడిగినా ఆదివాసి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఆదివాసి. మాట ఇస్తే ఖచ్చితంగా తప్పది అని ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్లో రానున్న ఎలక్షన్లో కంది శ్రీనివాస్కు భారీ మెజారిటీ వేసి గెలిపిస్తాం మా ఆదివాసి తరపున చుక్క మేము మాటిస్తున్నాం. అది ఇక్కడైతే రేపటి సభనైతే ఖచ్చితంగా విజయవంతం చేసి తీరుతామని, సభకు కూడా భారీ స్థాయిలో జనం సభకు తరలివచ్చే అవకాశం ఉందని, అలాగే రేవంత్ రెడ్డి బర్త్డే కూడా రేపు ఉండడంతో బర్త్డే కూడా ప్రత్యేక ఏర్పాటు కూడా చేసినట్టు ఈ సభ ద్వారా ఆదిలాబాద్లో సమరభేరి మోగించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని, కంది శ్రీనివాసరెడ్డి విజయం ఇక్కడ ఖాయమని నేతలు చెబుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, దైట్ కళాశాల గ్రౌండ్ నుంచి ఆదిలాబాద్.